ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ ఛానల్ ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈరోజు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. నేను ఇది కల్కి మూవీ చూడడం కన్నా ముందు గేమింగ్ ఎయిర్పోర్ట్స్ కొన్నాను. సరిగ్గా చూడలేదు ఈ ఫోటో కూడా. పెట్టిన తర్వాత వచ్చింది ఇది. సో పెట్టిన తర్వాత రాగానే ఇది నార్మల్గానే ఉంది, చూస్తాకి ఇదిగో నార్మల్గానే ఉంది. కానీ ఇలా ఓపెన్ చేసి మనం ఇలా గేమింగ్ బోర్డ్స్ ఇలా బయటికి తీసి లోపల పెట్టంగానే లైట్ వెలిగింది. అది సో వచ్చారంగా సడన్గా బుజ్జిలా ఉందని ఈ వీడియో తీసినాను. ఒకవేళ దీనికి కానీ ఛార్జింగ్ అయిపోయి మనం ఛార్జింగ్ పెట్టాం అనుకో, రెడ్లే వెలిగింది. మా హ్యాష్ బుజ్జిలానే ఉంటుంది, కొంచెం సేపు మాత్రం డిఫరెన్స్ చూడండి. సో దీని డీటెయిల్స్ గురించి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి బ్లూటూత్లో P36 అని ఇక్కడ కనపడుతుంది చూడండి. సో ఇంకా దీని మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దీని లింక్స్ కానీ ఏమి ఇవ్వదు. ఎందుకంటే ఇక నేను ఇదేంటి మలేషియా నుంచి తెప్పించుకున్నా. మలేషియా నుంచి తెప్పించుకోగానే సో అది వేరే యాప్ మన ఇండియాలో అవైలబుల్ ఉండదు అసలు. సో నేనైతే ఇది వచ్చేసి మలేషియా నుంచి తెప్పించుకున్నాను. ఎందుకంటే నాకు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ చెక్ చేసినా కూడా ఏంటంటే ఆ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, కానీ అక్కడ కొంచెం తక్కువ అని. సో అక్కడి నుంచి తెప్పించుకున్నాను. కానీ ఇదంటే గేమింగ్ ఎయిర్పోర్ట్స్ చాలా బాగుంది. సరే మరి దీని గురించి అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఇది ఇంకా దీని పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అదేంటంటే మనం ఇది మామూలుగా ఆపుతాం తెలుసు కదా. ఇదేంటంటే ఒకవేళ డబల్ ట్యాప్ చేసామనుకో ఈ వీడియో కాస్త ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో మళ్ళీ వచ్చింది. సో అదనమాట. సో ఇది మళ్ళీ ఏంటంటే నేను మళ్ళీ ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం మిస్టేక్స్ నేను మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఆ పాయింట్స్ చెప్పాం కదా ఇందాక, అది ఫస్ట్ మళ్ళీ ముందు వచ్చింది ఆ పాయింట్స్. సో అక్కడ రేట్ తక్కువ ఉన్నది. సో తీసుకున్నా. ఇది మాత్రం మొత్తం లైట్లన్నీ ఆపేసిన తర్వాత దీనికి ఇప్పుడు తీస్తా వీడియో. సో ఎలా ఉందని చూపిస్తాను. ఓకే గో. మొత్తం లైట్లన్నీ ఆపంగానే అయితే ఇలా ఉంది. సో నల్లతనం కొంచెం కనపడలేదు, మరి నైట్ కాబట్టి లైట్ లేవు కాబట్టి అన్ని సరిగ్గా కనపడదు. సో కొంచెం చూద్దాం మరి నాకు కనపడేలా ఉండాలేరా అని. వెయిట్ అబ్బు. సో ఇలా కుదరట్లేదు మరి. ఓకే, నల్లతనంలో మానిటర్ బాగా కలిసిపోయింది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్త మానిటర్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. అండ్ మనం ఇది ఛార్జింగ్ పెట్టంగానే ఒకవేళ అసలు ఛార్జింగ్ లేకపోతే రెడ్ లైట్ వెలుగుతుంది. ఒకవేళ ఛార్జింగ్ ఫుల్గా ఎక్కేస్తే అసలు ఏ లైట్ వెలగరు, బ్లూ వెలగరు అండ్ రెడ్ వెలగరు. సో లోపల ఇలా ఓపెన్ చేయగానే మాత్రం లోపల ఇలా ఉంటే ఇదిగో లైట్లు వెలిగినాయి కదా, సడన్గా లైట్లు వెలుగుతాయి, ఆగిపోతాయి. ఇది ఇలా సడన్గా రెడ్, బ్లూ అలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ క్వాలిటీ బాగోకపోతే సారీ, ఎందుకంటే కొంచెం ఈ ఫోన్ కెమెరా మరి అంతలా లేదు, అదే కొంచెం బాగాలేదు ఈ నైట్లో. ఓకే, సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ లైట్లు లేకుండానే అసలు ఛార్జింగ్ పెడతా ఉంటాం. సో ఫస్ట్ పెట్టంగానే అయితే వెలిగిద్ది అనమాట, రెడ్ అలా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి. సో అచ్చం బుజ్జిలాగే ఎప్పుడైతే రెడ్ లైట్ ఉంటే అలాగే ఉంటుంది కదా. అండ్ దీని సౌండ్ కూడా మొత్తం బాగుంది, మొత్తం చెక్ చేశారు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు లైట్లోకి వెళ్ళిపోవడం, సో బయటకు వెళ్ళిపోవడం, రూమ్లో మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఇది చూపిస్తున్నాను. సో బయటకు వెళ్ళి చూపిస్తా ఇవన్నీ. మళ్ళీ సడన్గా ఛార్జింగ్ తీయగానే వెలుగుతారు. కొంచెం ఇంకో కలర్ ఏమైనా ఉండాల్సిందబ్బా, కానీ బెస్ట్ అబ్బా, నాకైతే బాగా నచ్చింది. చూస్తాకైతే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో గేమర్స్కి అయితే బాగా నచ్చవచ్చు. సో ఓకే, ఇప్పుడైతే మనం లైట్లన్నీ బయటకు వచ్చేసేయడం వల్ల ఇదిగో డ్రాగన్ వచ్చింది. ఇది కొంచెం దగ్గరకు పెడతాను మీకు కనపడాలని. ఇది కూడా కొంచెం బుజ్జిలానే ఉంటారనమాట. ఈ ఫేస్ కొంచెం చూస్తే కదా బుజ్జిలానే ఉంటుంది. ఇలా పెట్టుకోగానే మాత్రం ఇది ఇలా వస్తుంది. మనకు కనెక్ట్ చేయడం వల్ల ఇది మనం తెలిసిన దగ్గర ఓకే ఆపుకుంటాము, మళ్ళీ ముందుకైనా పెట్టుకోవచ్చు, వెనక్కి పెట్టుకోవచ్చు. సో రెండు పెట్టుకోగానే రెండు అన్నీ చేయొచ్చు. సౌండ్ మాత్రం చాలా బాగుంది. ఫుల్ సౌండ్ పెడితే ఇంకా మనకి వినపడదు, ఎలాగ వినపడతాయి. సో ఈ ప్రోడక్ట్ చూసేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.